పావురం, కాకి. ఒక గ్రామంలో ఒక చెట్టు మీద పావురం గూడు కట్టుకొని నివసించేది. అదే చెట్టు పక్కన ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంటి గృహిణి రోజు ఆ చెట్టు ముందు గింజలు వేసేది. పావురం చెట్టు దిగి ఆ గింజలు తిని వెళ్ళేది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఒక కాకి వేరే ఊరు నుండి ఆ గ్రామానికి వచ్చి పావురం ఉండే చెట్టుపై వాలింది. ఆ గృహిణి గింజలు చల్లటం, పావురం తినడం చూసింది. ఆహా! ఈ పావురం ఎంత హాయిగా జీవిస్తుందో! ఆహారం కోసం వెతికే అవసరమే లేదు దానికి. నేను కూడా ఈ ఇంట్లో ఆహారం తినవచ్చు. కష్టపడి ఆహారం వెతికే అవసరమే ఉండదు అని తన మనసులో అనుకుంది. వెంటనే ఆ కాకి పావురానికి కబుర్లు చెప్పి దానితో స్నేహం చేసింది. కాకి మిత్రమా, నువ్వు ఇక్కడే ఉండవచ్చు, కానీ నీ ఆహారం నువ్వే సంపాదించుకో. ఎట్టు పరిస్థితిలోనూ ఆ ఇంట్లో ఆహారం దొంగలించవద్దు అని షరతు పెట్టింది పావురం. తను అక్కడే ఉండాలనుకుంది, ఆ ఇంట్లో ఆహారం కోసమే. అయినా ఆ సమయానికి సరే అంది కాకి. కొన్ని రోజుల పాటు ఆ కాకి అక్కడే ఉంటూ బయట ఆహారం సంపాదించుకునేది. ఒకరోజు ఆ ఇంట్లో నుండి చేపల వాసన వచ్చింది కాకికి. ఆ సమయంలో పావురం బయటకు వెళ్ళింది. అదును కోసం ఎదురు చూస్తున్న కాకి వెంటనే ఆ ఇంట్లో దూరి చేపల కోసం వెతకసాగింది. తొందరలో కాకి ఒక పళ్ళాన్ని పడేసింది. ఆ చప్పుడు విని గృహిణి అక్కడ వచ్చింది. కర్రతో ఆ కాకిని తరిమేసింది. బతుకు జీవుడా అనుకుంటూ కాకి ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయింది. నా పాపంలో పాలు పంచుకుంటారా? రావణలంక అనే అడవిలో పులి తన కుటుంబంతో నివాసం ఉండేది. పులి అడవిలోని జంతువులన్నీ వేటాడి తెచ్చి తన భార్య బిడ్డలకు ఇచ్చేది. అవి సంతోషంగా వాటిని భుజించేవి. పులి ప్రతిరోజు వేటాడడం దినచర్యగా మారింది. పులి జంతువులన్నీ వేటాడమే కాకుండా అడవికి వచ్చిన వారిపై దాడి చేసేది. పులి క్రూరత్వం చూసిన జంతువులు పులికి దూరంగా ఉండసాగాయి. బాటాసారులు అటువైపు రావడమే మానేశారు. అలా కొన్ని రోజులు గడిచాయి. పులికి ఆహారం దొరక కష్టమయ్యింది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు అడవి గుండా వెళ్తూ నీరసం రావడంతో ఒక చెట్టు కింద కూర్చొని తిరిగిన యాత్రల గురించి దేవదర్శనం బాగా జరిగిందని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పులి వారిని చూసింది. ఇద్దరున్నారు, వారిని చంపితే వారం రోజులు సరిపడే ఆహారం దొరుకుతుంది అనుకుంటూ పులి వారిపై దాడి చేయబోయింది. అది చూసిన వారు, ఆగు పులిరాజా, ఆగు. నన్ను ఎందుకు ఆగమన్నారు? కారణమేమి? నాకు చాలా రోజులుగా ఆహారం లేక నేను, నా కుటుంబం పస్తులున్నాం. మిమ్మల్ని చంపి ఆకలి తీర్చుకుంటాము అంటుంది పులి కోపంగా. అలానే పులిరాజా, మీరు అన్నట్టే కానివ్వండి, కానీ మాదొక విన్నపం. ఏంటిదది అని అంటుంది పులి. మీరు మీ భార్య బిడ్డల కోసమే కదా మమ్మల్ని చంపాలి అనుకుంటున్నారు. మీరు చేసిన ధర్మ విరుద్ధం, దానికి మీకు మరణాంతరం శిక్ష పడుతుంది. కావున మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను జీవించి ఉన్నప్పుడు చేసిన ప్రతి పని మంచి మరియు చెడు అయిన మీకోసమే చేశాను, కావున నా పాపాలలో పాలు పంచుకుంటారా అని అడగండి. వారు ఏం సమాధానం ఇస్తారో తెలుసుకొని మా వద్దకు రండి. అప్పటి వరకు మేము మీ రాకకై నిరీక్షిస్తూ ఉంటాము. తర్వాత మమ్మల్ని చంపినా మాకు అభ్యంతరం లేదు. ధర్మం లేదు, అధర్మం లేదు. మీరు నా నుండి బయటపడటానికి చెబుతున్నారు అబద్ధాలు. నేను వెళ్ళగానే మీరు వెళ్ళిపోదామని పథకం వేస్తున్నారు కదా. మేము ఎటు వెళ్ళము, ఇక్కడే మీ రాకకై చూస్తుంటాము. మీరు నిశ్చితంగా వెళ్ళిరండి. అలాగే అంటూ పులి తన భార్య దగ్గరకు వెళ్ళి, నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, నీవు మొహమాటం లేకుండా జవాబు చెప్తావా? సరే, అడగండి. నేను ఇన్ని రోజులు జంతువులని, పక్షులని మరియు బాటసారులని వేటాడింది మీ ఆకలి తీర్చడానికే కదా. కాదని ఎవరన్నారు? మరి అయితే నా పాపాలలో సగం వాటా మీకు ఉంటుంది కదా. నీ కష్ట సుఖాలలో తోడు ఉంటాను అన్నాను, కానీ నీ పాపాలలో నాకు సంబంధం లేదు. నీ కర్మలకు నీవే బాధ్యుడివి. నీ శిక్షలు నీవే అనుభవించక తప్పదు. పులి తన పిల్లల దగ్గరకు వెళ్ళి, నా పాపాలలో పాలు పంచుకుంటారా అని దీనంగా అడుగుతుంది. నాన్నగారు, మీరు కూడబెట్టిన సొమ్ము పంచుకోండి అంటే సంతోషంగా పంచుకుంటాము, కానీ పాపాలను ఎలా పంచుకుంటాము? మీ పాపాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు.
తన భార్య బిడ్డల జవాబులు విన్న పులికి సత్యం బోధపడింది. ఎవ్వరి కర్మలకు వారే బాధులని, అయితే అవి మంచివా చెడువా అని చూసుకోవడమే ఉత్తమం అని తెలుసుకొని పులి చెట్టు దగ్గర తన రాక కోసం నిరీక్షిస్తున్న వ్యక్తుల దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా వివరిస్తుంది. అది విన్న వ్యక్తులు, పులిరాజా, మీరే కాదు, ఈ భూమి పైన పుట్టిన ప్రతి ప్రాణి తెలుసుకోవాల్సిన విషయం ఇదే. ఎవ్వరి కర్మలకు వారే బాధులు తప్ప తన భార్యో సంతానము బంధుమిత్రులో కాదు. కావున మీరు ఇక నుండి హింసను వీడి ధర్మ మార్గంలో నడవండి. పులి ఆనాటి నుండి జంతువులను హింసించడం వేటాడడం మానేసి మంచి మార్పు కలిగి జీవించసాగింది. ఈ కథలోని నీతి ఏమనగా, ధర్మం ముందు అధర్మం నిలబడదు. శ్రద్ధకి సాయం చేసిన కుందేలు నీతి కథ. ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది ఎంతో మంచిది, జాలి గుండె గలది, చేతనైనంత వరకు ఇతరులకు సాయపడుతుండేది. ఒకసారి ఒక మేక అనారోగ్యంతో తిండి లేక పడి ఉంటే కుందేలు దాని దగ్గరికి వెళ్ళి, నేను నీకు మేక తెచ్చిస్తాను అని చెప్పి తన చిన్నారి నోటితో గడ్డిని ఈచుకొని వచ్చి దానికి దండిగా మేత పెట్టేది. ఇంకోసారి ఒక గుర్రం కాల్లో పలుగురాయి గుచ్చుకొని అది నడవలేకపోతుంటే కుందేలు వెళ్ళి తన పదునైన దంతాలతో ఆ రాయిని పికిలించి వేసింది. మరోసారి ఒక గ్రద్ద రెక్కలకు దెబ్బ తగిలి నేల మీద పడిపోగా కుందేలు వెళ్ళి చికిత్సకి పనికొచ్చే ఆకులను తెచ్చి పసరు పిండి ఆ పసరు గాయాలకు రాసి ఆ గాయాలు మానిపింది. ఆ తరువాత ఒకరోజు కుందేలును ఒక వేట కుక్క తరుముతోంది. కుందేలు ప్రాణభయంతో పరిగెడుతూ మేకను చూసి, నన్ను రక్షించు అంటూ అడిగింది. అందుకు మేక, ఇప్పుడు కుదరదు, నాకు పని ఉంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంతలో గుర్రం రాగా, నన్ను రక్షించు అని అడిగింది కుందేలు. నా యజమాని నా కోసం ఎదురు చూస్తుంటాడు అంటూ గుర్రం కూడా వెళ్ళిపోయింది. అప్పుడు ఆకాశంలో ఎగిరి వెళుతున్న ఓ గ్రద్ద వచ్చి, మిత్రమా, నన్ను గట్టిగా పట్టుకో అని వేట కుక్క బారి నుండి కుందేలును రక్షించి దూరంగా తీసుకువెళ్ళి దిగుబెట్టింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, నీవు ఇతరులకు సాయం చేయడమే కాదు, నీ సాయం పొందిన వాళ్ళు అవసరంలో నిన్ను ఆదుకుంటున్నారా లేదా గమనించడము అవసరమే. సింహం, తోడేలు, జింకపిల్ల. ఒక అడవిలో సింహం, తోడేలు, జింకపిల్ల స్నేహంగా ఉండేవి. సింహం జింకపిల్లది నిజమైన స్నేహం కాగా, తోడేలు మాత్రం కేవలం స్నేహం నటిస్తూ వాటితో తిరుగుతుండేది. ఈ విషయం సింహం కనిపెట్టలేదు కానీ జింకపిల్ల మాత్రం త్వరలోనే గ్రహించేసింది. బాగా బలిసి ఉన్న ఆ జింకపిల్లను చంపి తినేయాలని తోడేలు తెగ ఆశపడుతుండేది. స్నేహానికి ప్రాణమిచ్చే సింహానికి ఈ విషయం తెలిస్తే ఊరుకోదు. జింక పిల్లనేమో సింహాన్ని వదిలి ఒక్క క్షణం కూడా దూరంగా రాదు. ఏం చెయ్యాలి, దీన్ని ఎలా కబలించాలి అని తోడేలు రకరకాలుగా ఆలోచించసాగింది. అడవంతా సరదాగా తిరిగి వద్దాం రమ్మని ఒకసారి తోడేలు జింక పిల్లను అడిగింది. దాని చూపుల్లో యువత్వాన్ని పట్టుబట్టిన జింకపిల్ల, నేను రాను అంది. ఒకరోజు తోడేలు స్నానానికి వెళ్ళినప్పుడు జింకపిల్ల సింహంతో, సింహం మామ, ఆ తోడేలు నమ్మదగింది కాదు, నా వైపు క్రూరంగా చూస్తుంటుంది, నన్ను తినేస్తుందేమో అని భయంగా ఉంది అని చెప్పింది. దానికి సింహం, అయ్యో, ఆ తోడేలు ఎంతో మంచిది, నువ్వు అనవసరంగా సందేశిస్తున్నావు అంది. ఒకరోజు సింహం తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుండగా తోడేలు ఇదే మంచి సమయం అనుకొని సింహం దగ్గరకు వెళ్ళి, సింహం మామ, నీ తలనొప్పి తగ్గాలంటే జింకపిల్ల రక్తం నీ తలకు రాసుకోవాలి అంది. తోడేలు దుష్టబుద్ధి గ్రహించిన సింహం తన పంజాతో తోడేలు ఈచి ఒక్క దెబ్బ పెట్టింది. మూతి పగిలిన తోడేలు కుయ్యో ముర్రో అంటూ పరుగులు తీసింది. జింకపిల్ల సంతోషించింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఇతరుల మీద చాడీలు చెబుతున్నప్పుడు అందులో వాస్తవం ఎంతుందో గ్రహించాలి. ఆవు పులి కథ. ఒక ఊళ్ళో ఒక ఆవు ఉండేది. అది అందరితో చాలా మంచిగా, కలహించుకోకుండా, యజమాని మెప్పినట్టు నడుచుకుంటూ సాధు జంతువుగా నమ్మకంగా ఉండేది. ఒకరోజు అది అడవిలో మేత మేస్తుండగా బాగా ఆకలితో అటు వచ్చిన పులి కంటబడింది. ఎంతో అందంగా, బలంగా నిగనిగలాడుతున్న ఆవును చూడగానే పులికి అప్పటి వరకు ఆపుకున్న ఆకలి ఒక్కసారిగా విజృంభించి ఆవు పైకి దూకబోయింది.
అది గమనించిన ఆవు, ఆగు ఆగు పులిరాజా, నేను చెప్పే మాటలు కొంచెం ఆలకించు. నాకు ఇంటి వద్ద చంటి దూడ ఉంది. అది ఇంకా లోకం గురించి పూర్తిగా తెలుసుకోలేదు. నేను ఈ పూట దాని ఆకలైనా తీర్చలేదు. నీవు దయ తలిస్తే నేను వెళ్ళి నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి అందరితో ఎలా నడుచుకోవాలో కొన్ని మంచి బుద్ధులు నేర్పి వస్తాను అని వేడుకుంది. ఆవు మాటలకు పులి పక్కున నవ్వింది. ఓహో! ఎంత నమ్మకంగా పలుకుతున్నావు. చేతికి దొరికిన ఆహారాన్ని వదలడానికి నేనేమైనా పిచ్చిదానా? చాలా ఆకలి మీదున్నాను. నీ అమాయకమైన మాటలకి పడిపోయి నిన్ను వదులుతా అనుకున్నావా? అయ్యో పులిరాజా! నన్ను నమ్ము. నేనెప్పుడు అసత్యమాడలేదు. నీవు దయ తలిస్తే వెళ్ళి నా బిడ్డకి కడుపు నిండా పాలిచ్చొస్తాను. నిన్ను మోసగించి నేను బతకగలనా? అయినా అసత్యపు జీవితం నాకెలా? ఆకలితో అలమటిస్తున్న నీ ఆకలి తీర్చడం కన్నా పుణ్యకార్యముందా? నన్ను నమ్ము. పులి ఆవు మాటలకు నవ్వి, సరే, కానీ మళ్ళీ తిరిగి రాకపోయావో, ఈరోజు కాకపోయినా మరునాడు నీవు నాకు చిక్కకపోవు. అప్పుడు చెప్తా నీ సంగతి. ఆ మాటలకు సంతోషించిన ఆవు ఆగమేఘాల మీద ఇల్లు చేరుకొని తన బిడ్డకి కడుపు నిండా పాలిచ్చి, బిడ్డ, ఇదే నా ఆఖరి చూపు. మంచిదానిగా మలుసుకో. బుద్ధిమంతురాలుగా యజమానికి సహకరించు. తోటివారితో సఖ్యంగా ఉండు. గొడవలొద్దు. జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడరాదు. సత్యమే పలుకు. అది నీకు మేలు చేస్తుంది. అందరిలో మంచిదానివిగా పేరు తెచ్చుకో. జీవితాన్ని సార్థకం చేసుకో అని మంచి బుద్ధులు చెప్పి సెలవు తీసుకొని అడవికి బయలుదేరింది. అడవిలో ఆవు రాక కోసం అసహనంగా ఎదురుచూస్తున్న పులి దూరంగా ఆవు రావడం గమనించి ఆశ్చర్యపోయింది. ఆహా! ఈ ఆవు ఎంత నమ్మకమైనది. అన్న మాట ప్రకారం నాకు ఆహారం అవ్వడానికి తిరిగి వస్తుంది. తన ప్రాణం కంటే ఇచ్చిన మాట ముఖ్యం అని అన్న ఈ ఆవు ఎంతో గొప్పది. ఇలాంటి సత్యవంతురాల్ని చంపితే నాకు పాపం తప్పదు. ఆవు దగ్గరికి రాగానే, ఓ మహోత్తమురాలా! నీవు ఎంతో సత్యవంతురాలివి. ఇచ్చిన మాట కోసం ప్రాణాలు లెక్క చేయక నాకు ఆహారం అవ్వడానికి వచ్చిన నీవు చంపితే నాకు మహా పాపం చుట్టుకుంటుంది. నిన్ను హేళన చేసినందుకు నన్ను మన్నించు. నా ఆకలి ఈ రోజు కాకపోతే రేపు ఏదో విధంగా తీర్చుకుంటాను. నీవు ఇంటికి పోయి నీవు నీ బిడ్డతో హాయిగా జీవించు. ఆవు సంతోషించి ఇంటికి చేరి తన బిడ్డతో కలకాలం హాయిగా జీవించింది. ఈ కథలోని నీతి: చెప్పిన మాటకు కట్టుబడి ఉంటే ప్రతిఫలం దక్కుతుంది.